హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చిన్న పూజ కార్యక్రమం ఉంటే వచ్చామన్నమాట. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే పొలాలండి. ఇంటి పక్కనే పొలాలు అండ్ పెద్ద తోట ఉండేది. ఖాళీ జాగాలో మొత్తం నిమ్మకాయ తోట, బొండుమల తోట ఉండేది. కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ అనేది వేరే వాళ్ళకి సేల్ చేశారంటే ఇప్పుడు ఆ తోటని మొత్తం తీసేశారు. సో అందువల్ల అట్రాక్షన్ అంతా పోయింది. చాలా బాగుంటుంది అన్నమాట పొలాలు ఉండడం వల్ల. ఇది మొత్తం బయట వరండా అండి. కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది కాబట్టి బయటికి కంకర ఇసుగా కనిపిస్తుంది. అండ్ పూజ ఉంది కాబట్టి కొంచెం ఇల్లంతా కొంచెం హడావిడిగా ఉంది. ఇదే మెయిన్ డోర్ ఎంట్రన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మెయిన్ థింగ్ ఏంటంటే మా అక్క మొక్కలు కానీ చెట్లు కానీ చాలా బాగా పెంచుతుందన్నమాట. ప్రజెంట్ అయితే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయని మీకు చూపిస్తాను రండి. ఇక్కడ సత్యనారాయణ చెట్టు ఆయన గడ్డి టైప్ కనిపిస్తుంది కదా, అదేమో లిల్లీ జాస్మిన్ అండి. చాలా బాగా కాస్తాయన్న ఫ్లవర్స్ అనేవి. అండ్ సత్యనారాయణ చెట్టు అయితే చాలా మంచిది కదా ఇంటి దగ్గర ఉండడం వల్ల. మా అక్క చేతితో ఏ చెట్టు అయితే నాటుతుందో ఆ చెట్టు అయితే చాలా బాగా పెరుగుతుందండి. మా అక్క చాలా వేస్తుందన్నమాట. మొక్కలంటే చాలా ఇష్టం. ఇదేమో రోజ్ ప్లాంట్ అండి. చూడడానికి చెట్టు అయితే చిన్నగా ఉన్నా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట చెట్లు అయితే. కిందనేమో గోంగూర వేసింది, అవి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. అండ్ చాలా ఫ్లవర్స్, ధనియాలు అవన్నీ వేసి కొత్తిమీర, పాలకూర అవన్నీ పెంచుతుంది. బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి సరిగ్గా రాలేదు. అండ్ నేను ఒక 6 months బ్యాక్ చూసిన మొక్కలకి అండ్ 1 year బ్యాక్ చూసిన మొక్కలకి చాలా డిఫరెన్స్ గ్యాప్ అయితే వచ్చింది. చాలా పెద్దగా అయిపోయాయి అన్నమాట చెట్లు అయితే. ఈ మొక్కలు ఏవేవి అనేవి ఉన్నాయని చూపిస్తాను రండి. ఇదేం సన్ఫ్లవర్ ప్లాంట్ అండి. పెద్దగా పెరిగిపోయింది, పువ్వులు కూడా కాస్తాయి కానీ ఊకని కొమ్మలు అనేవి బెండ్ అయిపోతున్నాయని కొట్టేసింది అనమాట. మళ్ళీ ఎగురొస్తుంది చెట్టు అనేది. ఇది పెద్దగా ఉంది కదా, గులాబీ చెట్టు అండి. గులాబీ పువ్వులు అయితే చాలా పెద్దగా పూస్తాయండి. ఒక్కొక్క గులాబీ అయితే ఎంత పెద్దగా ఉంటుందో చాలా బాగా పూస్తాయి అన్నమాట. చెట్టు కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి. అండ్ ఇక్కడ కిందనేమో కనకాంబరం చెట్లు అన్నమాట. కనకాంబరాలు అయితే చాలా ఉన్నాయి, పువ్వులు కూడా చాలా బాగా పూస్తాయండి. చూడడానికి చెట్లు అయితే చిన్నగానే ఉంటాయి కానీ పువ్వులు అయితే చాలా బాగా పూస్తాయి. 3 లేదా 4 మూరల వరకు వస్తాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి బొండుమల్లి చెట్టు అండి. ఈ బొండమల్లి చెట్టుకు మనం సమ్మర్లో వాటర్ కానీ బాగా పెట్టామంటే పువ్వులు అయితే ఎన్ని వస్తాయో. ఒక్కటే చెట్టుకి 3-4 మూరలు అయితే వస్తాయన్నమాట. చాలా బాగా వస్తాయి స్మెల్ అయితే. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కనకాంబరాలు, చాలా బాగా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి కూడా బొండుమల్లి చెట్టే అండి. 2 లేదా చాలా బొండుమల్లి చెట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి ఏమో నేరేడు పండ్ల చెట్టు అండి. నేను లాస్ట్ ఇయర్ చూసినప్పుడు అయితే జస్ట్ చిన్న మొక్కలా ఉండేది. అండ్ 6 months బ్యాక్ వచ్చినప్పుడు అయితే కొంచెం పర్లేదు అన్నట్టుగా పెరిగిపోయింది, వస్తుందో లేదో అని. అండ్ ఇంజెక్షన్స్ ఏవో వేయించారంట చెట్టు పెరగడానికి. కొంచెం బాగా పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు ఆ నేరేడు పండ్లు కాస్తాయని వెయిట్ చేస్తున్నా. అది వచ్చేసి ఏమో ఖర్జూర చెట్టు అండి. ఇదేమో మందారం చెట్టు అన్నమాట. ఇది కూడా చాలా చిన్నగా ఉండేది, చాలా పెద్దగా అయిపోయింది మందారం చెట్టు. ఇదేమో తులసి చెట్టు అన్నమాట. డోర్కి స్ట్రైట్గా ఉండాలని ఇది వేసుకుంది. దీని ప్లేస్లో ఇంతకుముందు బొండుమల చెట్టు ఉండేది, అది తీసేసింది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మా ఫాదర్ ఏమో మామిడికాయ చెట్టు వేశారండి. మనం మామిడికాయ తింటాం కదా, అందులో గింజను తీసి నాటాడన్నమాట. మా ఫాదర్ లేకపోయినా ఆ మెమరీ మాత్రం ఇప్పటికీ చెట్టుని చూస్తే మా ఫాదర్ వేసిన చెట్టే గుర్తొస్తుంది. ఈ మొత్తం ఏమో కనకాంబరాలు అన్నమాట. చాలా బాగా పూస్తాయి కనకాంబరాలు అనేవి. ఈ మామిడి చెట్టుని చూస్తే నాకు మా ఫాదర్ గుర్తొచ్చారు. చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో చెట్టు అయితే. ఇదేమో కానుగ చెట్టు అండి. చూడడానికి చిన్నగానే ఉండేది మామూలుగా, ఇప్పుడైతే చాలా పెద్దగా పెరిగిపోయింది. ఈ కానుగ చెట్ల వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదేమో కొబ్బరి చెట్టు అండి. ఎంత పెద్దగా పెరిగిపోయింది. ఈ చెట్టుని చూసి నేను షాక్ అయ్యానన్నమాట. ఎందుకంటే చాలా చిన్నగా ఉండేదండి. ఇంజెక్షన్స్ ఏవో వేస్తారంట కదా మొక్కలకి, అవి వేయడం వల్లనేమో ఎంత పెద్దగా పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు బోండాలు కాస్తాయని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడే మాకు అక్క కూతురు వచ్చింది. ఆయన తను ఒక ఉసిరికాయ చెట్టు ఏమో వేసిందంట, చూపిస్తాను రమ్మని పిలిచిందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ మాకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేం మొత్తం కనకాంబరం చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను చూడండి ఉసిరికాయ చెట్టు అన్నమాట. వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.